ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మా వీడియోని లైక్ కొట్టండి అబ్బా. ఎవరు లైక్ కొట్టట్లేదు అసలు. అండ్ మీరు లైక్ కొడితే నాకు బూస్ట్ అప్ లో అయితే ఉండిద్ది. మీరు లైక్ కొట్టకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను అబ్బా. లైక్ కొట్టండి మరి త్వరగా. మనిషికి ఒక లైకే కదా, మరి కొట్టండి మరి లైక్. గైస్ ఇవాళ వీడియోలో మనం ఒక కంట్రోలర్ అయితే తయారు చేద్దాం. చాలా ప్రాజెక్ట్స్ లో నేను చూసాను, మంచి కంట్రోలర్ లేక ప్రాజెక్ట్ అవుట్పుట్ అనేది నీట్లీ అయితే ఉండదు. అందుకే వాళ్ళ మనం ఒక కంట్రోలర్ తయారు చేద్దాం. వైర్లెస్ కంట్రోల్ కాదు, వైరే. ఇందులో వాడే కాంపోనెంట్స్ అని మేకర్ బజార్ అనే యాప్ లోవి. మీకు వీడియో వస్తుంది కంపల్సరీ. మేకర్ బజార్ లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలాగా చేయాలి, కథ అంతా మీకు వీడియో అయితే వస్తుంది గ్యారంటీ. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకో. బిగ్లో చాలా ఇంపార్టెంట్. ఇట్లా వాడే స్విచ్చెస్ వచ్చేసి ఇవే. వీటిని ఏమో అంటారు, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వాటి పేరు. అండ్ ఈ స్విచ్చెస్ అయితే కావాలి 2. మన కంట్రోలర్ లో స్విచ్చెస్ ని హోల్డ్ చేయడానికి ఒక హోల్డర్ అయితే కావాలి. అండ్ దానికి నేను ఈ హోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మేకర్ బజార్ లో 150 ఉండిద్ది. బెస్ట్ హోల్డర్ ఇది వచ్చేసి. చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి హోల్డర్. నీట్లీ మనకి కేసింగ్ లో ప్రాపర్ గా అయితే ఫిట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ 2 వైర్స్ నేను ఇప్పుడు సాల్డరింగ్ చేశాను. వాళ్ళు సాల్డరింగ్ చేసిన ఎవరు. అండ్ నీట్లీ మనం ఇలాగా పుష్ చేసేస్తే మనకి లోన్కి వెళ్ళి నీట్లీ ఫిట్ అయిపోతాయి. అండ్ చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్గా అయితే ఉండిద్ది. అసలు కంట్రోలర్ బెస్ట్ కంట్రోలర్ ఇది వచ్చేసి. అండ్ ఇప్పుడు వీటి కనెక్షన్స్ ఎలాగో మీకు ప్రాపర్గా చెప్తాను. అండ్ మనకి కొన్ని వైర్స్ అయితే కావాలి గైస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్చెస్ ఎలా వర్క్ అవుతాయో మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ మనం మోటార్ డైరెక్షన్ వాడాలంటే మన స్విచ్చెస్ కనెక్షన్స్ బట్టే మోటార్ డైరెక్షన్ అనేది మారిద్ది. అండ్ సింపుల్గా మన స్విచ్చెస్లో 3 పిన్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ 3 పిన్స్ అయితే ఉంటాయి. అండ్ అటు ఇటు. అండ్ 3 పిన్స్లో ఇటు సైడ్ ఫస్ట్ పిన్ అండ్ ఇటు సైడ్ లాస్ట్ పిన్, అండ్ ఇటు సైడ్ ఫస్ట్ పిన్ అండ్ ఇటు సైడ్ లాస్ట్ పిన్ అయితే మనం సాల్డరింగ్ చేసుకోవాలి. మన స్విచ్ లో ఇన్పుట్ వోల్టేజ్ మధ్యలో 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఒక దానికి పాజిటివ్ ఇంకో దానికి నెగిటివ్. మీకు నచ్చినట్టు ఎటైనా అవ్వచ్చు, పాజిటివ్ నెగిటివ్. అండ్ మీరు అవుట్పుట్ వైర్స్ ఉంటాయి చూడండి స్విచ్ నుంచి, అవి వచ్చేసి మీరు ఇటైనా ఇవ్వచ్చు, ఎటైనా కనెక్షన్ చేసుకోవచ్చు, సింపులే. కానీ మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఇటు, అవుట్పుట్ వోల్టేజ్ ఇటు, ఎటైనా తీసుకోవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ అనేది. ఇప్పుడు ఈ 2 మన కేసింగ్ లో పెట్టి మీకు కనెక్షన్స్ చేసి చూపెడతాను. చూడండి నీట్లీ నేను కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకున్నాను. అండ్ చెప్పాను కదా మనం ఇటు సైడ్ పవర్ ఇన్పుట్కి మధ్యలో ఇవ్వాలని. సేమ్ మనం ఈ రెండింటికి ఇన్పుట్ పవర్ దీనికి ఇచ్చాను. అండ్ ఇదే మన పవర్ ఇన్పుట్. అండ్ చూడండి ఇక్కడ సింపుల్గా అండ్ పవర్ ఈ రెండింటికి ఇచ్చాను. సేమ్ అయ్యే వైర్స్ మళ్ళీ మిడిల్లో అయితే ఇచ్చాను. ఎటు ఏ పిన్ పాజిటివ్ ఇచ్చానో సేమ్ అటే పిన్ పాజిటివ్ అయితే ఇవ్వాలి. ఇటు నెగిటివ్ అటు నెగిటివ్. అండ్ ఇంటూ లాగా సాల్వింగ్ చేసుకొని చెప్పాను కదా. అండ్ మన మోటార్ వైర్స్ ఉన్నాయి చూడండి, అవుట్పుట్ వైర్స్ నేనైతే కింద సాల్వింగ్ చేసుకున్నాను. పైన చేసుకోవచ్చు మన ఇష్టం. అండ్ 2 వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకున్నాను, అంటే ఇటు. అండ్ ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. దీనికి నేను 12 వోల్ట్ అడాప్టర్ నుంచి అయితే పవర్ ఇస్తున్నాను దీనికి. అలాగే దీన్ని టెస్టింగ్ చేయడానికి పోయినసారి మనం రిలే కంట్రోల్డ్ కార్ అయితే తయారు చేస్తాం కదా, అదే రిమోట్ కంట్రోల్ కార్ విత్ రిలే. అండ్ ఆ కార్ అయితే వాడుతున్నాం ఇప్పుడు టెస్ట్ చేయడానికి. అండ్ గాయస్ చూడండి నీట్లీ నేను ప్లగ్ ఇన్ అయితే చేసుకుంటున్నాను అడాప్టర్. అండ్ స్విచ్ ఆన్ చేసుకున్నాను. అండ్ ఇంకోండి 12 వోల్ట్ అడాప్టర్తో అయితే ప్లగ్ ఇన్ ఇచ్చుకున్నాను ఆ వైరు. అండ్ ఇప్పుడు నీట్లీ మనం చిక్కులు ఎక్కడ పడకుండా తీసుకొని చేయాలి. అండ్ ఇదిగోండి మన పవర్ ఇన్పుట్ వైర్ చెప్పాను కదా, పవర్ ఇన్పుట్ ఇచ్చాను దానికే. అండ్ చూడండి పవర్ ఇన్పుట్ వైరు. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక వీల్ వెళ్తానో సైడ్ ఫ్లిప్, మనకి ఇప్పుడు ఫ్రంట్కి అన్నానంటే ఫ్రంట్కి, సైడ్కి రావాలంటే సైడ్కి. నేను మోటార్ కనెక్షన్స్ ఒకలా చేసుకున్నాను. ఈ హై టార్క్ మోటార్స్ కాబట్టి సౌండ్ చూడండి, చాలా హై టార్క్ అయితే ఉంటాయి ఈ మోటార్స్ అనేవి. అండ్ ఇప్పుడు ఎలాగా నేను కనెక్షన్స్ ఎలాగిచ్చుకున్నానంటే, ఇప్పుడు ఇటు వచ్చేసి టూ సైడ్ మోటార్స్కి ఈ కంట్రోలరు, అండ్ ఈ టూ సైడ్ మోటార్స్కి ఈ కంట్రోలరు. ఎప్పుడైతే నేను ఇది ఫ్రంట్కి అంటానో ఆ సైడ్ మోటార్ ఫ్రంట్కి వెళ్తుంది. అండ్ మళ్ళీ ఇది ఫ్రంట్కి అంటానో అప్పుడు మళ్ళీ ఇది ఫ్రంట్కి వెళ్తుంది. అలాగే రెండు ఒకసారి ఫ్రంట్కి అంటే ఫ్రంట్కి వెళ్తాయి, అలాగే రెండు బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తాయి. అండ్ ఇప్పుడు చిన్న సైడ్ ఫ్లిప్ చూపిస్తాను చూడండి.
లాస్ట్ లో చూసిన అందరికీ థ్యాంక్స్. బై ద వే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు. నేను చెప్పాను కదా లైక్ చేయండి అబ్బా, బూస్ట్ అప్ లో అయితే ఉండిద్ది నాకు లైక్ చేస్తే. నేను లైక్ కొడితే నేను రెచ్చిపోతాను. ఇంకా వీడన్ని లింక్స్ మా డిస్క్రిప్షన్ లో అయితే పెట్టాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.